అరే ఉట్టప్పుడు ఆకలైతుందన్నారు, ధూపైతుందన్నారు, ఇంకింత ఎయ్యన్నారు. అసలు తినిపిచ్చేదాకా గూడా తిననే తినరు మా పిల్లలు. కానీ గిట్ల బువ్వ రెడీ జేసి పెట్టినో లేదో, ఇగ మా ఆయనతో సహా ముగ్గురాగం దవ్వ దవ్వ ఒడగొట్టడమే గాదు, మళ్ళీ ఇంకింత గావాలి, అబ్బా! మళ్ళొకసారి చెయ్యి, మళ్ళొకసారి చెయ్యి అని ఇప్పటికి గూడా నన్ను అడుగుతూనే ఉంటారు. ఇగ ముందుగాలైతే జరంత వీడియోని ఒక లైక్, షేర్ చేసుకోరాదులులా. మంచిగా పిల్లలకి రకరకాల ఫుడ్‌లు చేసి పెట్టాలి. లేదంటే మీరే కొత్త కొత్త రుచులు చూడాలంటే మన అకౌంట్‌ని ఫాలో అవ్వాలి. బోలెడన్ని వంటలు దొరుకుతాయి. అది కూడా ఫన్ విత్ ఫుడ్ లాగా అన్నమాట. ఇక ముందైతే క్యాబేజీ తీసుకున్నా. కానీ ఈ క్యాబేజీనైతే నా పెళ్ళైన కొత్తలో మా ఆయన ఎట్లా తినేటోరో తెలుసానుల్లా? సాస్ ఏసుకొని 4, 5 రకాల సాసులుండేది. ఆ సాసులేసుకొని తినేది. కొన్ని కొన్ని సార్లు చక్కెరేసుకొని తినేది. కొన్ని సార్లనైతే ఉట్టిగానే తినేది. ఓ దేవుడా! ఏందయ్యా గిట్లా తింటున్నావు? పచ్చాకలు తింటారా ఎవలన్నా అంటే, ఏ పిచ్చిదానా ఇట్లా తింటేనే ఆరోగ్యం, కూరలు అనుకున్నాడు అనేది చాలా తక్కువ అనుకుంటూ ఆయన జిమ్ సెంటర్‌లోకి ఇంతకుముందు పోయినప్పుడు కూడా గట్టినే తినేదంట. పొలగల్లప్పుడు పోతారు కదా! ఇట్లనే తినేదంట. అమ్మో! నా పిల్లలకి ఇట్లా పెట్టలేనయ్యా, వాళ్ళు అసలే ముక్కు మూతిడతారు. వాళ్ళు తినాలంటే టేస్టీగా ఉండాలి, అది కొత్త వంట అయి ఉండాలి, గుమగుమలాడాలి, మళ్ళా మళ్ళా తినాలి అని అనిపించాలి. ఇక అందుకోసమైనా గటు నీళ్ళు పెట్టినా ఉడకబెడుతున్నా. అంటే మంచి మసిలిన నీళ్ళలో అది వేసినా స్టవ్ బంద్ చేసి ఉంచిన గంతే. ఇక ఇటు మూకుడు పెట్టినా పోపు అంటే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఇక దీంతో పాటుగా కొంచెం ఎక్స్ట్రా హెల్త్ ఉండేలాగా, అలాగే ఎక్స్ట్రా టేస్ట్ ఉండేలాగా బీన్స్, క్యాప్సికము, క్యారెటు ఈ 3 కలిపి వేసేసిన అబ్బా రవ్వ! నిజంగులా పిల్లలు మస్తు ఇష్టపడి తింటున్నారు. ఇక అన్నీ వేసి నూనెలో మంచిగా కాలిన తర్వాత చూడులి, ఇక ఇక్కడ నుంచెల్లి ఒక్కొక్కటి వేస్తుంటే గుమగుమ వాసన నాకే నోరు ఊరిపోయింది. అబ్బా! ఇది మా పిల్లలు సూపర్‌గా తింటారా అని అప్పటికే నా కడుపైతే సగం నిండిపోయింది. ఇక దాని తర్వాత ఉల్లిపాయలు. ఇక అన్నిట్లో ఇది కూడా ఉండాలి కదా! దీన్ని మాత్రం తక్కువెందుకు చేయాలి అన్నట్టుగా దాన్ని కూడా ఏసేసిన. క్యాబేజీలో మొత్తం నీళ్ళన్నీ వంపేసిన. ఆ నీళ్ళలో వేడి నీళ్ళలోకెళ్ళి క్యాబేజీ ముక్కలు మొత్తం తీసేసి, ఇక అన్ని వెజిటేబుల్స్ మనం వేసుకున్నాం మంచిగా ఉడికినాయి కదా! ఇక అందులోనే ఏసిన సరాతం పట్టిన కతం కల్లబెల్ల కలుపుతూనే ఉన్నా. కలుపుడు అంటే మళ్ళీ మామూలుగా కలుపుడు కాదు. సూపర్‌గా కలపాలి. దాని అన్నిటికి కూడా మంచిగా నూనె అనేది అంటుకోవాలి. పెద్ద మంట పెడితే బగ్గుమని ఒక్కసారే మాడిపోతది. ఇక ఇందులో ఇంకా మంచి టేస్ట్ ఉండే విధంగా మా ఆయనకి ఏదైనా కూరలో టమాటా వేసినామంటే సూపర్‌గా నచ్చుతది. దేవుకొని మరి టమాటా ముక్క ఎక్కడ ఉన్నదా అని ఎదురు చూస్తా ఉంటాడు. అందుకోసమే ఇక మా ఆయన కోసం ఒక టమాటా కూడా కట్ చేసి అలా పడేసిన. ఇక మంచిగా కలిపిన. ఇక దీన్ని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనిచ్చిన తర్వాత ఇక గింతంతా పసుపు వేసుకున్నా. ఇక మనం అన్నం వేసుకోవాలి కాబట్టి గింతంతా పసుపేసి, సరిపడా ఉప్పేసి ఒక్కసారి కింది నుంచి మీద దాకా మంచిగా కలిపేసిన. మన భాష గిట్లనే ఉంటదుల్లా. అవతలోళ్ళు అంటించిన రోగాన్ని ఎన్ని రోజులని పట్టుకొని ఉంటాము? లేదు. మనం చిన్నప్పటి నుంచెల్లి ఏ ఊరి మధ్యలో అయితే పెరిగినామో, ఏ భాష మాట్లాడుకున్నామో గదే మాట్లాడుకోవాలి. గందులో నామూషి ఏమున్నది? నామూషి ఏం లేదు. నాకైతే మాత్రం ఉడుకుడుకు బువ్వని తీసిన, పళ్ళెంలో ఆరబెట్టిన, గదే బువ్వ గిల్లేసిన. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇది ఎండాకాలం. ఆ గందులకెళ్ళేయాలంటే నా చెయ్యి సుర్ర కాలుతది. చలికాలం, వానాకాలం అయితేనేమో వేడి గందులకెళ్ళేసినాం కానీ ఇప్పుడు అట్లా కుదిరేటట్టు లేదు. అందుకని ఒక పెద్ద పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో బువ్వ మొత్తం ఆరేసిన తర్వాత ఇక దాన్ని పొడి చేసిందంతా కూడా ఈ మూకులో పడేసి మంచిగా కలుపుతూ ఉన్నాయి కదా చూడు. కలపంగా మొత్తం బువ్వ మొత్తం కూడా పసుపు అయిపోయింది. తెల్ల ముక్కలు అనేవి, అన్నం ముద్దలు అనేది లేకుండా సూపర్‌గా కలిపేసిన. ఇక ఇప్పుడు చూడులే ఇందులో మొత్తమే ఉడికిన క్యాబేజీ కాదు, నార్మల్‌గా వేడి నీళ్ళకెళ్ళి చేసింది. నిజంగా ఒక్కసారి మీకు డౌట్ ఉంటే గిట్ల ట్రై చేయండి. బాగా ఉడకబెట్టింది ఒక్కసారి తిని చూడుల్లి. వేడి నీళ్ళలో ఏసి తీసింది చూడుల్లి. వేడి నీళ్ళలోకెళ్ళి తీసింది మనం అట్లా తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటది తెలుసా? కేకా ఉంటది. నేనైతే తిన్నాకనే చెప్తున్నా. మీకు డౌట్ ఉంటే మీరైతే ట్రై చేసుకోవచ్చు. ఇక పైన మీకెళ్ళి మన డెకరేషనే కాదుల్లా. ఈ కొత్తిమీర, పుదీనాలు అనేది కూరలో మొత్తం నూనెలో కాల్చినవి కాకుండా నార్మల్‌గా పచ్చివి తింటేనే మనకు తిన్నది మంచిగా అరుగుతది. దానికోసం ఇక ఉడుకుడికిది పళ్ళెంలో వేసిన తర్వాత చూడుల్లి మనకి ఎన్ని కలర్లు కనబడుతున్నాయి. పిల్లలకి ఎప్పుడైనా కూడా కలర్ఫుల్‌గా ఉంటే సూపర్ అనిపిస్తది. మొగునికి ఎప్పుడైనా కొత్త వంట చేసినామంటే నోరూరుతది. ఇక ముగ్గురిని మడత పెట్టాలంటే ఏం చేయాలి? గిట్ల వేరేటివి ఆలోచించాలి. అందుకనే మొత్తం క్యాబేజీ మడత పెట్టేసిన. ఇక గిట్లా రెడీ చేసేసిన. ఫస్ట్ టేస్ట్ చూసిన. మరి వాళ్ళు తీసుకపోతే తింటారా లేదా అనే టెస్టింగ్‌లు మన దగ్గరనే జరగాలి. ఏకెక్కినే వాళ్ళకి పెట్టినామనుకోండి, వాళ్ళు వంకలు పెట్టేటివి నిజమే కాదా అని నాకు తెలవదు కదా! అందుకనే వాళ్ళకి పళ్ళెంలో సపరేట్ చేసేసి ఇక నేనైతే ఇంతంత కళ్ళకు అద్దుకున్న 2, 3 బుక్కలు తిన్నా. కేక్‌గా ఉంది. మరి మీరు కూడా కేక్‌గా అనిపించుకోవాలంటే లైక్, షేరు, ఫాలో మీరు కూడా ట్రై చేస్తే చేసుకో